ఇప్పుడు కూతురులా తిరిగొచ్చిందా అక్షయ? అక్షయను ఎందుకు చూపించలేదని మాయ మాంత్రికుణ్ణి అడుగుతుంది. ఇప్పుడు ఆ నగల కోసం తన కూతుర్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకుందంటే ఖచ్చితంగా నగల కోసమే అని మాంత్రికుడు అంటాడు. అంటే ఆ నగలు సాధించుకుంటుందా? నువ్వు ఏం భయపడకు మాయ. ఆ నగలు అవని చేతికి చిక్కకుండానే మన చేతికి వచ్చేలా నేను చేస్తాను అనే విధంగా మాంత్రికుడు ఇక తనకు కావలసిన అతీత శక్తులతో తను ఎక్కడెక్కడ ఏ చోటున నగలు పెట్టాడో ఆ మాంత్రికులతో తీపించడానికి జటాజట అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. నువ్వు నిలబడిన చోట అమ్మవారికి సంబంధించిన కిరీటం ఉంది, ఆ కిరీటం నీవు తీయి అని చెప్పేసి ఇక ఆ మాంత్రికుడికి ఈ మాంత్రికుడు చెప్తూ ఉంటాడు. అది తీయకపోయినా సరితూగదు, కాకపోతే అది తీసుకునడానికి అవని వస్తుంది. అవని చేతికి చిక్కకుండా నువ్వు ఖచ్చితంగా అమ్మవారి కిరీటాన్ని కాపాడాలి అని విధంగా ఆ మాంత్రికుడు ఆ కిరీటానికి కాపల పెడతాడు. ఇక ఘటోత్కట అని చెప్పేసి ఈ విధంగా వేరే రాక్షసుని పిలిపిస్తాడు. నువ్వు నిలబడిన చోట అక్కడ త్రిశూలం దాచిపెట్టాను, దోచుకునడానికి ఒక స్త్రీ వస్తుంది, ఆ స్త్రీ రక్తం కళ్ళ చూడు అని విధంగా ఆ రాక్షసునికి చెప్తూ ఉంటాడు. అలాగే ప్రభు, తనని పిప్పి చేసి నాకు ఆహారంగా బలిచ్చుకుంటాను అని విధంగా నవ్వుతూ ఉంటాడు ఆ రాక్షసుడు. ఈలోపు అవని ఇక అమ్మవారి నగలను తన సొంతం చేసుకునడానికి ఇక తన గౌరవాన్ని, అత్తింటి గౌరవాన్ని నిలబెట్టడానికి వెంటనే అక్షయం తీసుకొని బయలుదేరుతుంది. అలా వాళ్ళకు సంబంధించిన మాంత్రికులను కాపల పెట్టిన తర్వాత మరోవైపు స్వామీజీ వేదవతి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. వేదవతి ఇక స్వామీజీని లోపలికి ఆహ్వానిస్తుంది. ఇక వెంటనే తన మనసులో నిజాన్ని బయటపెడుతుంది. ఇంట్లో పరిస్థితి బాగలేదు స్వామీజీ, మాయతో శ్రీకర్ పెళ్లి జరిగిన తర్వాత ఇంట్లో పరిస్థితులు చక్కబడతాయని నేను అనుకుంటున్నాను అని విధంగా స్వామీజీకి వెల్లడి చెప్తూ ఉంటుంది వేదవతి. నేను తీసుకున్న నిర్ణయంలో తప్పులు ఉంటే చెప్పగలరా స్వామీజీ? ఎందుకంటే నా కొడుకు భవిష్యత్తు కోసం మాయను నేను ఎంచుకున్నాను, తన ఇంటికి సరైన కోడలు అనుకున్నాను. అందుకనే మిమ్మల్ని పిలిపించి ఇక మిమ్మల్ని ఈ విషయం కనుక్కునడానికనే పిలిపించాను స్వామీజీ అని వేదవతి చెప్తూ ఉంటుంది స్వామీజీకి. ఇప్పుడు స్వామీజీ తను ఇక వెంటనే కళ్ళు మూసుకొని తనకు కావలసింది మాయ మంచిదా కాదా, ఈ ఇంట్లో ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకునడానికి అలా ఒక్కసారిగా దీక్షలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ దీక్షలో వెళ్ళేసరికి తన కళ్ళల్లో తాళపత్ర గంధాలు తన ఇంట్లో ఉన్నాయి ఎదురు పడతాయి. అంటే స్వామీజీ కనిపించేలా చూపిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కళ్ళు తెరిచి, ఏమైంది స్వామీజీ అంత హఠాత్తుగా కళ్ళు తెరిచారు అని అంటుండగా, మీ ఇంట్లో ఉన్న తాళపత్ర గంధాలు నాకు ఎదుట పడ్డాయి వేదవతి గారు అని చెప్పేసి స్వామీజీ అంటాడు. పత్రగంధాలు మీకు ఎదుట కనిపించడం ఏంటి స్వామీజీ? కొన్ని ఆలయాలకు సంబంధించిన ఇక అమ్మవారి నగలు కొంతకాల క్రితం ఆ అమ్మవారి నగలు దొంగతనానికి గురయ్యని చెప్పేసేసరికి మాయ ఉలిక్కి పడుతుంది. ఒక్కసారిగా ఈ స్వామీజీకి ఎలా తెలుసని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, అమ్మవారి నగలు దొంగతనం చేశారా? అవును వేదవతి, ప్రమాదం ముంచుకొస్తుంది. వెంటనే అమ్మవారికి ఆ నగలను సమర్పించాలి. వాళ్ళ నగలను ఏ చోట్ల పెట్టారు ఆ నగలు తీసుకొచ్చి అమ్మవార్లకు సమర్పించాలి అని స్వామీజీ చెప్తుండగా మాయ ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. దీనికి పరిష్కారం ఏదంటూ లేదా స్వామీజీ అని ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఆయా ఎల్లడ జరగని చోట అప్పుడు వేదవతి ప్రాణాలతో దక్కదు అనేసరికి ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏమంటున్నా స్వామీజీ, మా వేదవతి మాకు దక్కదా? అవును, ఎందుకంటే అమ్మవారి జాతకంతో కూడిన వేదవతి, అలాంటి జాతకరీత్యా ప్రకారం అమ్మవారి గడియ రాకముందుకే ఆ నగలు అమ్మవారికి సమర్పించాలి. ఒకవేళ సమర్పించపోతే వేదవతి ప్రాణాలతో ఉండదని చెప్పి స్వామీజీ వెళ్ళిపోతాడు.
ఇక మరోవైపు మాంత్రికుడు వాళ్ళ శక్తితులను అతిటుగా వాళ్ళకు అడ్డుగా పెట్టి ఆ నగలను కాపాడడానికి పెడతారు. ఈలోపు అక్షయం తీసుకొని అవని అక్కడి చోటుకి వెళ్తుంది. ఆ చోటుకు వెళ్ళేసరికి అక్కడున్న ఆ మాంత్రికులు అదే రాక్షసులు అవనిని రానివ్వకుండా తనని టార్చర్ పెట్టినట్టు చేస్తూ ఉంటారు. అక్కడ అక్షయ అమ్మవారి జాతకంతో ఉంది కదా, వెంటనే ముక్కు పుడకను ధ్యానించేసరికి అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైన తర్వాత అవనిని అక్కడ చంపడానికి ఆ రాక్షసుడు చాలా విషమ ప్రయత్నాలు చేస్తుండగా అమ్మవారి రూపంలో ఉన్న అక్షయ ఒక్కసారిగా శూలంతో కడుపులో గుచ్చుతుంది. వెంటనే అక్కడున్న కిరీటం అవని చేతికి దొరుకుతుంది. మరోవైపు త్రిశూలం దగ్గరికి రాక్షసుని దగ్గరికి ఎలాగైనా తెలుసుకోవాలని కాస్త ముందడుగు వేస్తుంది. అమ్మవారే మళ్ళీ ఒక దారి చూపిస్తుంది. ఆ దారి చూపించేసరికి రాక్షసుడు వెంటనే అవనిని రానివ్వకుండా చుట్టూ మంట పెడతాడు. అవనిని లోపలికి రక్తం కళ్ళ చూస్తూ ఉంటాడు. అమ్మా, నువ్వే ఉన్నావని నమ్ముతున్నాను తల్లి. ఈ రాక్షణ బారిన అమ్మవారికి సమర్పించిన నగలు వీళ్ళ చేతిలో చిక్కాయి. నువ్వు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నావో, దారి చూపిస్తావో అది నీ మీదే భారం వేస్తున్నాను తల్లి అని ఆ మంటలలో ఒక అడుగు వేస్తుంది. వెంటనే ఆ రాక్షసుడు అవని మీదికి అక్షయ మీదికి దండెత్తుతాడు. మరి అవని ఆ రాక్షసుని చేతిలో చిక్కుకుంటుంది. అవనిని చంపడానికి ఆ రాక్షసుడు మంత్రదండంతో తనని బంధిస్తాడు. ఇక్కడ అక్షయను కొట్టేసరికి స్పృహ తప్పుతుంది. మరి అమ్మవారే సాక్షాత్తు ప్రత్యక్షమై ఆ రాక్షసుని రక్తం చూసి తన త్రిశూలాన్ని కాపాడుకొని అవనిని బ్రతికిస్తుందా చూద్దాం అప్కమింగ్లో.